తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. కొందరు చాలా సౌందర్యవంతులు ఉండొచ్చు, లోకంలో చాలా ధనవంతులు ఉండొచ్చు, విద్యావంతులు ఉండొచ్చు, గొప్ప పదవిలో ఉన్నవాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రం చేత వాళ్ళు ఇతరులని అవమానపరిచిన, ఇతరులని హేళన చేసిన దానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు అనే అతి సామాన్యమైన అంశాన్ని చెప్పడం కోసం అద్భుతమైన కథ సుదర్శనుడు అని. ఒకసారిట యాదవులందరూ, కృష్ణుడు, నందుడు, గోపికలు, గోపాలురు అందరూ ఒక గొప్ప జాతరకు బయలుదేరి వెళ్ళారు. ఆ అంబికా వనంలో ఆ జాతర జరుగుతుంటే మొత్తం అందరూ సంతోషంగా వెళ్ళారట. అక్కడ తిరునాళ్లలో కబులు చెప్పుకుంటూ చాలా ఆనందంగా గడుపుతున్నారు. సరే, ఒక సమయం వచ్చేసింది, అందరూ విశ్రాంతి తీసుకుందామని అందరూ ఒక చోట ఎవరిదామని వాళ్ళు పడుకుని ఉన్నారు. కృష్ణుడు ఇంకెక్కడో ఉన్నాడు, నందరాజు కూడా పెద్దవాడు పడుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక సర్పం అంబికా వనంలో నుంచి వచ్చి ఈ నందరాజు కాలుని చుట్టేసింది. అయితే అక్కడున్న వాళ్ళందరూ, గోపికలు, గోపాలురు అందరూ భయపడి, అదేంటి పాపం నందరాజు పాదాలను చుట్టింది, ఇది కరుస్తుందేమో అని భయపడి దాన్ని కొట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేసినా అది ఆ పాదాలని పట్టుకుని వదలలేదుట. వీళ్ళందరూ కృష్ణ కృష్ణ అని ప్రార్థిస్తున్నారు. కృష్ణుడు ఎక్కడో తీరంలో, ఎక్కడో వేణువాదంలో ఉన్నాడు. మళ్ళీ వీళ్ళందరూ మొరపెట్టుకుంటున్నారు. ఏమైందో అని కృష్ణుడు వచ్చాట. వచ్చి ఏం చేశాడంటే, వీళ్ళందరూ పాదాలతో కొట్టినా, నొక్కినా, తొక్కినా కదలనటువంటి ఆ పాము శ్రీకృష్ణుడు పాదం వేసి దాని మీద తొక్కాడట. తొక్కగానే అది ఆ నందుడి యొక్క పాదాలని వదిలేసింది. ఒక విద్యాధరుడు అనే ఒక యువకుడులా బయలుదేరింది. అదే సుదర్శనుడు. ఎవరు ఆ విద్యాధరుడు? అసలు ఏమైంది, ఎందుకు ఇలా వచ్చావు నువ్వు? ఈ సర్పరూపం ఏమిటి అంటే అతను చెప్తాడు, నేను చాలా సౌందర్యవంతుణ్ణి, చాలా సంపదవంతుణ్ణి, అందుకని నాకు చాలా గర్వం, అహంకారం ఉండేది. నేను విమానం మీద వెళ్తున్నా, రాజ్యంలో ఉన్నా, ఎక్కడున్నా సరే నాకన్నా తక్కువ అందంగా ఉన్న వాళ్ళని, అనాకారుల్ని చాలా హేళన చేసేవాడిని, చాలా విక్రించేవాడిని. అంతేకాకుండా నేను చాలా సంపదవంతుడనే గర్వం కూడా నాకు ఉండేది. విద్యాధరుల్లో నేను చాలా గొప్పవాడిని. అందుకోసం కవులని, ఋషీశ్వరుల్ని, పండితులని చాలా హేళన చేశాను. ఋషీశ్వరులు నేను చేసిన హేళనని భరించి భరించి చివరికి వాళ్ళకి చాలా బాధ అనిపించింది. నువ్వు విద్యాధరుడు గొప్పవాడే కావచ్చు, నువ్వు సౌందర్యవంతుడే కావచ్చు, కానీ ఇంత అహంకారం నీకుంది కాబట్టి నువ్వు అసలు ఒక పాములాగా జీవించు, అదే మా శాపం అని ఇచ్చారట. అయితే ఈ అహంకారం ఉన్నవాళ్ళు కూడా సమయం వచ్చినప్పుడు ఇంకొకరి కాళ్ళు పట్టుకుని ప్రార్థించడానికి, క్షమార్పణ అడగడానికి వెనుకాడరు. కాబట్టి ఈ విద్యాధరుడు, ఈ సుదర్శనుడు ఆ మునీశ్వర్ల పాదాలపై పడి ఈ శాపానికి నాకు ఎలాగైనా ఉపసంహరించాలి అని బతిమాలినప్పుడు వాళ్ళు వీడిపై జాలిపడి, వీడు మూర్ఖుడు కాబట్టి వీడి సౌందర్యాన్ని చూసి గర్వపడుతున్నాడు, సౌందర్యం ఎప్పటికీ శాశ్వతం కాదు, ఇవాళ చాలా అందంగా ఉన్నా రేపు మరొక రకంగా పాడైపోయే అవకాశాలు కూడా ఉంటాయి, అయినా వీడిని క్షమిద్దాలే, వీడు మూర్ఖుడు కదా, అజ్ఞానుడు కదా అని వాళ్ళు చెప్తారు. సరే, కొంతకాలం ఇలాగే ఉండి ఇవాళే నీ శాప విమోచనం జరగదు. కొంతకాలం అయిన తర్వాత యాదవులందరూ తిరునాళ్ళకనో దానికనో వస్తారు. అంబికావనంలో కృష్ణుడు కూడా ఉంటాడు. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదం నీకు తగిలినప్పుడు, ఆ పాదంతో నిన్ను తొక్కినప్పుడు మాత్రమే నీకు పసుకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తారు. అంతవరకు అలాగే ఉండాలంటే ఎప్పుడు కృష్ణుడు వస్తాడా అని ఎదురు చూస్తూ 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 చాలా కాలం అయిన తర్వాత అక్కడ నందరాజు తక్కిన వాళ్ళందరూ రాగానే, పైగా మనకి ఇంకొకళ్ళని పాదాన్ని పట్టుకోకుండా నందరాజు పాదాలనే పట్టుకున్నాడు. అంటే ఏంటంటే కృష్ణుడు వెంటనే పరిగెత్తుకు రావాలి, ఎక్కడో జరగకూడదు ఆ సంఘటన, అక్కడ ఆ యాత్ర సమయంలో అందరి మధ్యలో జరగాలి. అలా జరిగినప్పుడు అతని శాప విమోచనం అయింది. నన్ను మీరు క్షమించండి అని ప్రార్థిస్తాడు. ప్రార్థించిన తర్వాత కృష్ణుడు చెప్తాడు, ఎంత గొప్పవాడికైనా నాయన ఈ లోకంలో అహంకారం అనేది ఎట్లాగే ప్రమాదం వస్తుంది. ఎక్కడ విద్యాధరుడివి, ఎక్కడో గంధర్వలోకంలో, దేవలోకంలో ఉండాల్సిన వాడివి ఈ భూలోకంలో ఒక పాములాగా ఇంతకాలం జీవించావు అంటే మనిషి యొక్క అహంకారానికి అది సూచనగా కనిపిస్తోంది. కాబట్టి ఈ పౌరాణిక కథ మనకి ఏం చెప్తుందంటే, నిజంగా పామా, నిజంగా కృష్ణుడు రక్షించాడా, నిజంగా శాపం ఉందా అని ఆధునికంగా మనం విమర్శనాత్మకంగా వితర్కించుకున్నాం. దాని లక్ష్యం ఏమిటి అంటే అహంకారం ఎవరికి పనికిరాదు. కానీ మనం ఈరోజు ఈ తరంలో చాలామందిని చూస్తున్నాం, వాళ్ళు కొంచెం సంపదవంతులు అవగానే చాలా గర్విష్ఠులు అయిపోవడం, కొంచెం అందంగా ఉన్నగానే మాకన్నా అందమైన వాళ్ళు లేరనుకోవడం, ఇవన్నీ వద్దు అని హెచ్చరిక చేస్తూనే ఒక అద్భుతమైనటువంటి కథ మనకి సుదర్శనుడు. మరో కథలో మరొకసారి కలుసుకుందాం.